వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఇక నిఫ్టీ 93 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈరోజు కూడా దాదాపు రేంజ్ బౌండ్లోనే ఉండే మార్కెట్, కాకపోతే చివరిలో కొంచెం నష్టాల్లోకి జారిపోయింది. సరే, దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఈ వీక్ అంతా కూడా మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. బహుశా మరి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా రేపు కొంచెం మంచి మూవ్ ఇవ్వచ్చు రేపు అని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం మరి ఇస్తుందా ఇదా అనేది రేపైతే చూద్దాం. నిన్న కొన్ని పర్సనల్ రీజన్స్ తోటి ఈ వీడియో చేయలేదు, మరి అందుకే నిన్న లెవెల్స్ కూడా పోస్ట్ చేయలేదు. సరే, ఇక మరి మన్నట్ లెవెల్సే దాదాపు ఈరోజు కూడా పనిచేసినాయి. ఎందుకంటే నిన్న కూడా అట్టే తిరిగింది మార్కెట్. మన రెసిస్టెన్స్ లెవెల్ను, సపోర్ట్ లెవెల్ను ఇంకా టెస్ట్ చేయలేదు మార్కెట్, కాబట్టి ఈరోజు కూడా అవే లెవెల్స్ పనిచేసినాయి. ఒకసారి మనం చూద్దాం మనం లెవెల్స్ ఎట్లా పనిచేసినాయి. దానికంటే ముందు ఈరోజు ఇండస్ట్రీస్ ఏది ఎంత చేంజ్ అయినది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇలా చాలా ఇండస్ట్రీస్ నష్టాల్లోనే ఉన్నాయి. మెయిన్గా మీడియా షేర్లు బాగా పడిపోయినాయి, 2.29%. ఇక ఎఫ్ఎంసీజీ షేర్లు 1% దాదాపు. ఇక ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లు కూడా 0.9, 0.8%. బ్యాంక్ షేర్లు, ఎనర్జీ, రియాలిటీ బ్యాంక్, నిఫ్టీ బ్యాంకు అన్నీ కూడా ఓవరాల్గా అన్నీ పడిపోయినాయి. అన్నీ కూడా రెడ్లోనే ముగిసినాయి. ఇక ఓన్లీ ఈరోజు లాభపడ్డాయి ఏవి అంటే ఐటీ షేర్లు 0.7%, మెటల్ షేర్లు 0.25% లాభపడ్డాయి. మిగిలిన అన్నీ కూడా ఈరోజు నష్టాల్లోనే ముగిసినాయి. ఓకే, భారీ నష్టాలు కాదు, కాకపోతే ఓవరాల్గా అయితే నష్టాల్లోనే ముగిసినాయి. ఇక ఈరోజు నిఫ్టీని ఏది ఎంత కంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీ చేంజ్లో అనేది చూస్తే ఈరోజు పాజిటివ్ చేసిన ఏవి అంటే భారతి ఎయిర్టెల్, ఇక ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి పాజిటివ్ కంట్రిబ్యూషన్ చేసినాయి. టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పాజిటివ్ కంట్రిబ్యూషన్ అనేవి చేసినాయి. నెగిటివ్ కంట్రిబ్యూషన్ చేసినాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడొచ్చు, రిలయన్స్ మళ్ళీ పడ్డది, 23 పాయింట్లు నష్టపరిచింది నిఫ్టీని. ఇక ఎల్ఎన్టీ కూడా 14 పాయింట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ 11 పాయింట్లు, ఎన్టీపీసీ 10 పాయింట్లు, ఐటీసీ 9 పాయింట్లు పడేసినాయి. ఓవరాల్గా మిగతా అన్ని కూడా కలిపి ఒక 74 పాయింట్ల నష్టాన్ని కలిగించినాయి నిఫ్టీకి. ఓవరాల్గా ఈరోజు పాజిటివ్ కంటే నెగటివ్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి మన నిఫ్టీ ఒక 90 పాయింట్లకు పైగా నష్టపోయింది నిఫ్టీ. మరి మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఏం పని చేసినాయి చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ యాక్చువల్ నిన్నటి లెవెల్స్ కాదు ఇవి, మొన్నటివే అయినప్పటికీ మన లెవెల్స్ పెద్ద టెస్ట్ చేయలే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంచవచ్చు. ఇక్కడ చూడొచ్చు, నిఫ్టీ ఇక్కడ స్టార్ట్ అయింది, మన ఎల్లో లెవెల్స్ దగ్గర స్టార్ట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఒక్కటే మంచిగా స్ట్రాంగ్ వచ్చింది, ఇక తర్వాత పెద్ద ఏం రాలేదు. సరే, ఈ కొంచెం పైకి పోయింది, ఇక్కడి వరకు వెళ్ళి ఉంటే మంచిగా ఉండేది, కానీ పోలే, మధ్యలోనే మళ్ళీ కిందికి వచ్చింది, ఎల్లో లెవెల్స్ దగ్గర తిరిగింది. ఆ తర్వాత ఈ ఎల్లో లెవెల్స్ను 1-2 సార్లు టెస్ట్ చేసింది. ఆ తర్వాత కొంచెం మూవ్ అయితే ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఈ ఎల్లో లెవెల్స్ ఇది తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే ఈ మూవ్ అనేది కొంచెం క్యాప్చర్ అయ్యి ఉండేది. ఒకటి ఇక బయింగ్ సైడ్ అయితే కష్టమే, హెడ్జింగ్ ఆర్ సెల్లింగ్ అయితే ఈరోజు పనికి వచ్చేది. సరే, ఓవరాల్గా మన లెవెల్ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ లెవెల్ వరకు అయితే రాలేదు, ఈ మధ్యలోనే తిరుగుతుంది, ఇక్కడికనే కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉండిపోయింది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే మన్నట్ లెవెల్సే ఇవి, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉన్నాయి, అవి పెద్ద ఏం చేంజ్ కాలేదు. ఇక్కడ చూడొచ్చు, మన సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందనుకున్నామో దాని కింద ఓపెన్ అయింది మార్కెట్, కానీ ఇమ్మీడియట్గా రికవర్ అయింది. దాదాపు మన ఎల్లో లెవెల్ దగ్గరికి వచ్చింది, వచ్చి ఇమ్మీడియట్గా మళ్ళీ ఫాల్ అయింది. మన ఎల్లో లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ను చాలాసార్లు టెస్ట్ చేసి ఎగ్జాక్ట్గా మన లెవెల్ వరకు అయితే వచ్చింది. దాదాపు ఒక 200 పాయింట్స్, 150, 160 పాయింట్స్ అయితే మూమెంటం ఇచ్చింది మంచి క్యాండిల్ తోటి. ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్లోకి వెళ్ళింది. కాకపోతే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ కిందనే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ, కాబట్టి మరి రేపు ఫాల్ అవుతుందా ఏంటి అనేది అయితే మనం రేపు చూడాలి. మరి గ్యాప్ డౌన్ అవుతుందా, ఫాల్ అవుతుందా అనేది దాన్ని బట్టి ఉంటుంది, చూద్దాం. మరి కాకపోతే కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. మరి రేపు ఆ వీక్నెస్ అట్లే కంటిన్యూ అవుతుందా, రికవర్ అవుతుందా అనేది రేపు అయితే మనకు కనిపిస్తుంది. సరే, ఇక రేపటి లెవెల్స్ మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, ఇది నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. నేను ఆ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఏం మార్చలేదు. ఇంకా నిఫ్టీ రానివ్వండి కిందికి, 24,503 లెవెల్ ఎప్పుడో పెట్టుకున్నాం మనం. ఇది చూడండి, ఈ లెవెల్ టచ్ అయితే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక నిఫ్టీ మంచిగా మూమెంటం వస్తుంది. అప్పుడు ఈ ఎల్లో లెవెల్స్ పెద్ద ఏం వర్క్ కాకపోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మెల్లమెల్లగా అయినప్పటికీ
ఈ 24,747 వరకు అయితే వెళ్ళాలి నిఫ్టీ. మరి 200 పాయింట్స్ కాబట్టి ఒక్కరోజు మూమెంటం ఇచ్చినా అని పెద్ద ఆశ్చర్యపోయేది ఏం లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి టచ్ అయ్యి రిజెక్షన్ మంచిగా రిజెక్షన్ వస్తే మాత్రం నేను ఇంతవరకు బయింగ్ సైడ్ ఉంటా. 24,747 వరకు నేను బయింగ్ సైడ్ అయితే ఉంటా నిఫ్టీలో. అంటే క్యాండిల్స్ ఎట్లా వస్తున్నాయి అని ట్రైలింగ్ చేసుకుంటూ పోతాయి. ఇక బయింగ్ సైడ్ అని ఇక్కడ పెట్టి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి అయితే కూర్చోను. పైకి వెళ్ళే కొద్దీ ఈ లెవెల్ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయింది అనుకోండి ఇక్కడ పెట్టుకుంటా ట్రైలింగ్ స్టాప్ లాస్. ఈ లెవెల్ కూడా మంచి దాంతోనైతే ఇక్కడ పెట్టుకుంటా ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇక అట్లా పెట్టుకుంటా పోయి ఇంతవరకు అయితే నేను ప్లాన్ చేసుకుంటా బయింగ్ సైడ్ ఉండడానికి. సెల్లింగ్ చేయాలి అంటే ఈ లెవెల్ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేయాలి. 24,503 లెవెల్ స్ట్రాంగ్ క్యాండిల్తో కనుక బ్రేక్ చేస్తే ఇక్కడ రీటెస్ట్ మీద నేను మళ్ళీ సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా నిఫ్టీలో. ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అయిందనుకోండి, ఒకవేళ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ చేస్తా. లేదు ఇది కూడా పెద్ద గ్యాప్ అప్ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ అనేది చేస్తా. 24,747 లెవెల్ పైన ఈ లెవెల్ కిందికి వచ్చినా సెల్లింగ్ చేస్తా, ఇది టచ్ అయినా సెల్లింగ్ చేస్తా. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ బయింగ్ అయితే చేస్తా. రేపటి వరకు నిఫ్టీలో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ప్లాన్ అనేది చేసుకుందాం. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 52,845 లెవెల్. ఇది ఒక సపోర్టు. ఈ రెండు లెవెల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 53,224 ఒకటి, 53,407 ఒకటి, 53,721 లెవెల్ ఒకటి. ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే రేపు మార్కెట్ ఫ్లాట్గా కానీ లేకుంటే చిన్న గ్యాప్ డౌన్ కానీ అయిపోయింది అనుకోండి, ఈ లెవెల్ టెస్ట్ చేసి రిజెక్షన్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ సైడ్ ఉంటా. ఎంతవరకు ఈ లెవెల్ వరకు ఉంటా 52,845 లెవెల్ వరకు సెల్లింగ్ సైడ్ ఉంటా. ఇక్కడ టచ్ అయ్యి కిందికి వస్తే, ఒకవేళ లేదు ఇక్కడనే ఓపెన్ అయింది ఇట్లా తిరుగుతుంది ఈ మధ్యలో మాత్రం నేను ట్రేడింగ్ చేయ, దాన్ని వదిలేస్తా. ఈ ఎల్లో లైన్ ఈ ఎల్లో లైన్ 53,224 నుంచి 53,407 వరకు అయితే నేను ట్రేడింగ్ చేయ. ఇక్కడ మార్కెట్ ఎంతసేపు ఆడని రేపు అంతా అనలే తిరిగినా నేనైతే ట్రేడింగ్ చేయ. ఒకవేళ ఇది టచ్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తా. 407 నుంచి 721 వరకు బయింగ్ సైడ్ ఉంటా బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ ఇక్కడ టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చినా కానీ నేను చేయ. మళ్ళీ సెల్లింగ్ చేయాలంటే ఇది దీని కింద క్లోజ్ కావాలి మళ్ళీ మార్కెట్. ఇక్కడ టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చినా, ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చినా దీంట్లో ఎంత ఆట ఆడినా నేనైతే రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ అనేది చేయను ఈ రెండు లెవెల్స్ మధ్య. ఒకవేళ సెల్లింగ్ చేయాలంటే దీని కిందికి ఇక్కడ దీని కింద స్ట్రాంగ్ క్యాండిల్ అయినా క్లోజ్ కావాలి. బయింగ్ చేయాలంటే దీని పైన స్ట్రాంగ్ క్యాండిల్ అయినా క్లోజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయింగ్ ఉంటా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్లింగ్ ఉంటా. లేదు పెద్ద గ్యాప్ డౌన్ అయింది రానియండి, ఇంత ఇక్కడెక్కడో ఓపెన్ అయిందంటే కిందికి రానియండి. 52,845 లెవెల్కి వచ్చినాక ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ అనేది చేసుకుంటా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ నుంచి చిన్న ట్రైలింగ్ చేసుకుంటా ఇంతవరకు పోతా. కాబట్టి ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే సడన్ మార్కెట్ రివర్స్ కావచ్చు ఎక్కడైనా పోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ ఇంతవరకు ట్రై అయితే చేస్తా నేను బ్యాంక్ నిఫ్టీలో. అది సింపుల్. ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వస్తే బయింగ్, ఇక్కడ వచ్చి రిజెక్షన్ వస్తే ఈ నుంచి ఇంతవరకు సెల్లింగ్. ఒకవేళ ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయిందనుకో ఓకే, ఇంకా మార్కెట్ ఎక్కువ ఫాలో అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ లెవెల్ 52,845 లెవెల్ అనేది ఒకవేళ బ్రేక్ అయితే ఇంకా కొంచెం మార్కెట్ ఎక్కువ ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు ఇక్కడనే రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ చిన్నగా మార్కెట్ పైకి అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటి నా ప్లాన్. అంతే సింపుల్గా ఈ లెవెల్స్ వరకు వస్తే నేను ప్లాన్ అనేది చేసుకుంటా. ఇక దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాం. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ కావచ్చు. మనం ఒక స్టాక్ ఇచ్చినామో ఆ స్టాక్ దాదాపు మనకు 10% రిటర్న్స్ ఇచ్చింది జస్ట్ 4 to 5 డేస్లోనే. ఓకే, అటువంటివి ఎప్పుడో ఒకసారి ఇస్తుంటా, రెగ్యులర్గా అయితే ఏమి ఇవ్వను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. పేపర్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే చేసుకోండి. అది ఈరోజుకు మార్కెట్కి సంబంధించి అప్డేట్స్. మళ్ళీ రేపటి మార్కెట్ అప్డేట్స్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, నమస్కారం.